ప్రెజెంట్ సోషల్ మీడియా అనేది ఎంత ఉపయోగకరంగా ఉందో అంత అనర్థాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవటంలో ఎవరు సాటి కాదు అనేటటువంటి అంశాలు అనేకం జరుగుతున్నాయి. ఇటు ఎస్పీలు, డిఎస్పీలు, పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళే కాదు, కలెక్టర్లు, జిల్లా ప్రతినిధులు కూడా ఈ అంశాల్లో బలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫేక్ అకౌంట్ల ద్వారా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా తన పేరుతో ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా క్లియర్గా టీడీపీ శ్రేణులంతా కూడా ఆకర్షించే విధంగా గల్లా మాధవి కనెక్ట్స్ అంటూ కూడా ఒక పేజీని క్రియేట్ చేయడం, మొదట్లో దాన్ని టీడీపీకి అనుకూలంగా చేసినప్పటికీ తర్వాత దాన్ని అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోస్టులుగా మార్చడంతో అయోమయంలో పడ్డారు ఆ ఫాలోవర్స్ అంతా. ఇదేంటి, ఎమ్మెల్యే టీడీపీలో ఉండడం ఏంది, వైసీపీకి సపోర్టెడ్గా పోస్టులు చేయడం ఏంటి అని ఆలోచన చేయడంతో పాటు కొంతమంది నిజంగానే కాంట్రవర్సీగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ వైపు గల్లా మాధవి అడుగులు వేస్తుందా అనేటటువంటి అంశాలు కూడా అక్కడ చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే తీరా ఈ అంశాన్ని గల్లా మాధవి దృష్టికి తీసుకొస్తే అసలు నాదే కాదు ఆ అకౌంట్ అనే విధంగా కూడా గల్లా మాధవికి సంబంధించినటువంటి వర్గం నిర్ధారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ప్రజెంట్ అసలు ఆ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారు, దానిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, గల్లా మాధవి కనెక్ట్స్ అని పెట్టడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, దాంట్లో వైసీపీ పోస్టులు పెట్టడంలో ఉద్దేశం ఏంటి అనే దానిపైన ప్రజెంట్ అయితే వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఒక సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం, అదంతా కూడా నిజమేనేమో గల్లా మాధవి గారే క్రియేట్ చేశారు, వాళ్ళ వర్గం వాళ్ళు క్రియేట్ చేశారేమో అనే విధంగా దాన్ని క్రియేట్ చేయడం అనేది ప్రజెంట్ ఒక చర్చ నడుస్తుంది. ఇది నిజంగా ఎవరు చేశారు, వైసీపీకి వర్గాలు చేసాయా, లేకపోతే కొంతమంది ఫేక్ అకౌంట్ క్రియేటర్స్ ఉంటారు వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే టీడీపీ వాళ్ళే ఈమె పైన ఏమన్నా అకస్సుతో చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇవన్నిటికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆరా జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది, గల్లా మాధవిని వరుసగా టార్గెటెడ్గా జరుగుతున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా కొంత గల్లా మాధవి వర్గాన్ని కలవరపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా కార్నర్గా ఆమెను చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫేక్ అకౌంట్లు అనేది కూడా ఇబ్బందిగా మారుతుంది. అయితే ఒకే అంశాన్ని వాళ్ళు చెప్తున్నారు, కంపల్సరీగా అధికారికంగా ఏదైతే ఈ ఫేస్బుక్ అకౌంట్లు కానీ ఇవన్నీ కూడా అధికారికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటిని ఫాలో చేయండి, అంతేగాని అనాథరైజ్డ్గా అయితే మీరు ఫాలో చేయొద్దు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది ఎట్లా ప్రజలు నిర్ధారించేటటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది, అది ఫేక్ అకౌంటా లేకపోతే ఒరిజినలా, వీళ్ళే క్రియేట్ చేశారనేది తెలియాలంటే ఎవరు తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఎవరైనా ఇలాంటి అంశాలపైన సెలబ్రిటీలే చాలా ఇబ్బందికర పరిస్థితులు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజాప్రతినిధులు దీంట్లో పెద్ద ఇదేం కాదు, కంపల్సరీగా ఇలాంటి అకౌంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీలో ముందుకు వెళ్ళినటువంటి అంశం కాబట్టి మరి చూడాలి, ఇది నిజంగా గల్లా మాధవి వర్గంకి సంబంధించిన అంశాల్లో ఏదైనా విభేదాలతో జరిగిందా, నిజంగా వైసీపీ పోస్టర్లు వైసీపీ వాళ్ళు పెట్టారా, లేకపోతే ఆకతాయిల పని అనే దానికి సంబంధించి కూడా కంపల్సరీ గుర్తించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి మనం దానికి సంబంధించినటువంటి ఆ ఫేస్బుక్ సంబంధించి ఏదైతే క్రియేట్ చేసినటువంటి అంశం ఉందో దానిని కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే తెలుసుకోవాలి, కంపల్సరీగా ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒకసారి మనం పరిశీలించినా కూడా క్లియర్గా అసలు ఎవరన్నా చూస్తే నిజంగా గల్లా మాధవి క్రియేట్ చేసి వాళ్ళ వర్గం వాళ్ళే క్రియేట్ చేశారా అన్నట్లు కూడా క్లియర్గా గల్లా మాధవి క్రియేట్స్ అని ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మను పెట్టడం, గల్లా మాధవికి సంబంధించినటువంటి ఫోటోని పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఈ కూటమికి సంబంధించినటువంటి ఎజెండా కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా పోస్టులు కూడా ఇక్కడ చూడొచ్చు, చంద్రబాబుది అసలు రూపం ఇదంతా అన్నమాట. ఇది ఒక ఫేక్ అకౌంట్లో క్లియర్గా క్రియేట్ అయితే చేశారు, దాంట్లో వైసీపీకి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా మరి దీనిపైన మాధవి వర్గం ఏ విధంగా వెళ్తుంది, సీరియస్గా వెళ్తామనే విధంగా అయితే వాళ్ళు చెప్తున్నారు. కంపల్సరీగా దీనిపైన యాక్షన్ తీసుకుంటామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.